బస్సులో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్పు అని మేము ఎక్కడ అన్నాం సీతక్క? బస్సులో కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయండి అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? ఇప్పుడు బ్రేక్ డ్యాన్సులు చేయమని రికార్డింగ్ డ్యాన్సులు చేయమని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నావా? ఆర్టీసీ బస్సుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటోగా విచారణకు స్వీకరించినట్టు మహిళా కమిషన్ చైర్మన్ వెల్లడి. నేను అంటున్నా కదా, ఈయన పార్టీని ఇరికిచ్చే దాంట్లో చాలా ముందు వరుసలో ఉన్నాడు. నేను అనుకోవడం ఈయన కోవట్లాగా తయారైనవో అనిపిస్తున్నది. నన్ను కేసుల నుంచి బయటపడేయండి, నేను ఈ పార్టీని నాశనం చేస్తా. ఈ పార్టీని నాశనం చేయాలంటే ఏం చేయాలంటే మైక్ అందుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు రౌతల వాళ్ళు నువ్వేం చేయొద్దు, మైక్ అందుకో, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఇక స్టార్ట్ చేసిండిగా కాదండి. ఈ మాటలు ఏం చూడండి, బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయాలన్నట. అంటే నువ్వు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను నిన్ననే చెప్పిన, ఇప్పుడు ఎల్లిపాయలు బెండకాయలు ఇవి కావు మీరు మాట్లాడాల్సింది. ఆర్టీసీ పరిరక్షణ గురించి మాట్లాడండి, మహిళల జీవితాల గురించి మాట్లాడండి, ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికుల గురించి మాట్లాడండి. ఫోకస్ దీని మీద చేయకుండా వాళ్ళు ఎవరో ఎల్లిపాయ తీసిరని బెండకాయలు అమ్మిరని అమ్మితే మీరు ఏమైంది? దానివల్లే వచ్చేదేముంది? ఎవరికి నష్టం అవుతున్నది? ఎవరైనా కంప్లైంట్ చేసిరా? లేకపోతే మొత్తం బస్సే మొత్తం ఆడ షాప్ చేసిరా ఏమన్నా? ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లం ఎల్లిపాయ పొట్టు తీయడం తప్ప, దాన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపిస్తున్నారు అంటూ మంత్రి సీతక్క బుధవారం చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్సులో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్ప, కుట్లు అల్లికలు చేస్తే తప్ప అని మా సీతక్క అంటున్నారు. తప్పని మేమెక్కడ అన్నామక్క, తన్నుకుంటున్నారు. మంచిగా లేదు అని మామూలుగా అన్నాం. మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెడితే కుటుంబం అంతా పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఏం చేస్తారో చేయండి, మేమెందుకు వద్దంటాం? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బస్సులో ఈ రకంగా ఎప్పుడైనా ఆడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి ఉండేదా? సీట్ల కోసం కొట్టుకోవడం, సిగలు పట్టుకోవడం, గుద్దుకోవడం ఎన్నెన్ని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు అనుచితం, వాటిని కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించిందని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేటీఆర్ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారం అయ్యాయని, అవి మహిళలకు అవమానకరంగా వారిని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. దీన్ని గమనించిన కమిషన్ అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం స్వతంత్ర విచారణ ప్రారంభించినట్టుగా తెలిపారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆడపడుచులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, కేటీఆర్పై కేసు నమోదు చేయాలి. మంత్రులు సీతక్క పొన్నం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక అసలు విషయం అవతలకి వెళ్ళిపోతుంది. ఇక